హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యశ్వంత్ రాయపేని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీకాళహస్తిలో ఉండే న్యూ హాలాండ్ షోరూమ్కి అయితే వచ్చాం. వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ప్రైస్ గురించి మోడల్స్ ఏది కనుక్కోండి. మీకు మీ కుటుంబంకి నా తరపున హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రాక్టర్ రివ్యూ చేసే ట్రాక్టర్ వచ్చేటప్పటికి 3230 NX అనమాట. ఆల్రెడీ నేను చేస్తున్నాను, అది పవర్ స్టీరింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది నాన్ పవర్ స్టీరింగ్ మోడల్ అండి. ఏం చేంజెస్ ఉంటే మీకు కనిపిస్తాయి అనమాట, చెప్తాను. NX అంటే అనగా 42 HP వస్తుంది. TX అనేది టార్క్ ఎక్స్ట్రా పవర్ అనమాట. అది 45 HP అయితే వస్తుంది అనమాట. ఇది మీరు చూసినది 42 HP కేటగిరీ ట్రాక్టర్ అనమాట. ఫ్రంట్లో మీకు ఎయిర్ ఫిల్టర్ వచ్చేటప్పటికి ఆయిల్ బాత్ టైప్ విత్ ప్రీ క్లీనర్ అయితే ఇస్తున్నారు. ఆ ఫ్రంట్ పోర్షన్ వచ్చేటప్పుడు ఫైబర్ వస్తుంది. అలాగే న్యూ హాలాండ్ లోగో చూసుకోవచ్చు. ఆ ఎయిర్ ఫిల్టర్ తర్వాత నుంచి అంతా మెటల్ షీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ చూసుకునే మీకు బ్లాక్ కలర్తో వస్తుంది. అలాగే నెంబర్ ప్లేట్ కూడా పొజిషనింగ్ అయితే ఉంటుంది, కనిపిస్తుంది మీకు చూస్తారు. ఫ్రంట్ ఒక బంపర్ అప్ టు 80 kilos వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ బంపర్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు కావాలంటే రెగ్యులర్ బంపర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైట్స్ విషయానికి వచ్చేటప్పటికి హెలోజన్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుందండి. మామూలు ఎల్లో లైట్స్ అనమాట ఇవి. మీరు చూసినది స్ట్రైట్ బీమ్ యాక్సిల్ అనమాట. ఇది నాన్ అడ్జస్టబుల్ యాక్సిల్ వస్తుంది. ఇది నాన్ పవర్ స్టీరింగ్ మోడల్ మీరు చూసేది. ఫ్రంట్ సైజ్ చూసుకుంటే టైర్ ఒక సైజు 6x16 టైర్లు అయితే ఉంటాయి. 6x16 inches టైర్స్ అయితే ఉంటాయి. 3230 న్యూ హాలాండ్ అనమాట. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పుడు ఈ ట్రాక్టర్లో 3 cylinders అయితే ఉంటాయి. బోష్ ఒక పంపు చూస్తున్నారు. అలాగే ఇంజిన్ ఆయిల్ పోసినాను కూడా లివర్ అయితే చూసుకోవచ్చు. ప్రైమరీ సెకండరీ ఫిల్టర్ చూసుకోవచ్చు. అలాగే డీజిల్ ఫిల్టర్ కూడా కనిపిస్తుంది. నాన్ అడ్జస్టబుల్ యాక్సిల్, దాని ఒక రాడ్ చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో వాటర్ సపరేటర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ ట్రాక్టర్లో క్లచ్ విషయానికి వచ్చేటప్పటికి సింగిల్ క్లచ్ ఉంది, డ్యూల్ క్లచ్ ఉంది. మీకు ఏది కావాలో అది ఆప్షనల్ అనమాట. ఫ్రంట్ ఒక డ్రైవర్ ఒక స్పేసెస్గా అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి. అలాగే మడ్ గార్డ్స్ పైన చూసుకుంటే మీకు సిగ్నల్ లైట్స్తో పాటు ఒక హెలోజన్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూ హాలాండ్ 25 years అయితే కంప్లీట్ చేస్తుంది ఇండియాలో ఇప్పటి వరకు. అలాగే మడ్ గార్డ్స్ పైన హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ట్రాక్టర్ పైకి ఎక్కేదానికి. బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి 13.6x28 inches అయితే టైర్స్ అయితే ఉంటాయి. 13 inch టైర్లు అనమాట ఇవి. వెయిట్స్ చూసుకునే ట్రాక్టర్స్లో వెయిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెయిట్ వచ్చేటప్పటికి 35 kilos వరకు ఉంటుంది అనమాట. ట్రాక్టర్ ఒక బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేటప్పటికి పార్కింగ్ లైట్స్తో పాటు సిగ్నల్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే న్యూ హాలాండ్ అగ్రికల్చర్ స్టిక్కరింగ్ చూసుకోవచ్చు. సీట్ వెనకాల చూసుకుంటే రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిఫ్లెక్టర్ ట్రాక్టర్ పార్కింగ్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. దానిపైన లైట్ పడటమే దాని ఒక మెరుస్తుంది అనమాట. అక్కడ ట్రాక్టర్ ఉందని అర్థం అనమాట. అలాగే ఈ ట్రాక్టర్లో ట్రాలీ పైప్ అటాచ్ చేసుకుని కూడా కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. దీనిలో లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకుంటే 1500 kilos అండి, 1500 kilos అనమాట. P2 RPM వచ్చేటప్పుడు 540 ఉంది, 540 RPM ఉంది, 540 ఎకనామీ కూడా ఉంది. అలాగే హెలోజన్ లైట్స్ కూడా కనిపిస్తాయి. P2 HP చూసుకోండి, 39 HP ఇన్ కేటగిరీ అనమాట, ఫస్ట్ అనమాట. దీంట్లోనే ఎక్కువ P2 HP చూడొచ్చు ఎంటైర్ కేటగిరీలో. అలాగే ఫ్రంట్ బ్యాక్ టైర్కి ఎంతంత ఎయిర్ ఫిల్ చేయాలి కూడా కనిపిస్తుంది. అలాగే ఈ లేబుల్లో మీకు మంత్ ఆఫ్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ P2 మ్యాక్సిమం అంతా అక్కడ కనిపిస్తుంది అనమాట. దీంట్లో 540 RPMకి సపరేట్ గేర్ కూడా ఉంటుంది ఎకనామిక్కి. అది పైకి ఎక్కినాక చూపిస్తాను. ఇలా ఒక మంచి ట్రాక్టర్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. 6 years వారంటీ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్లో కూడా. టీ వారంటీ అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా వారంటీ అయితే వాళ్ళు కూడా లభిస్తుంది అనమాట. ట్రాక్టర్ పైకి ఎక్కితే చూద్దామండి. సీట్ విషయానికి వచ్చేటప్పటికి మీకు చాలా వరకు స్పేసెస్గా ఉంది, వైడ్గా ఉంది అనమాట. హైట్ అండ్ రీచ్ కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మీకు వాళ్ళు కూడా మీరు ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ట్రాలీకి అలాగే ఇంప్లిమెంట్స్ పైకి లేపుకొని దించుకొని పనికి వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు లోడు, హై, న్యూట్రల్ అయితే కనిపిస్తుంది. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటాయి ట్రాక్టర్లో. అలాగే ఫస్ట్ గేర్ వచ్చేటప్పుడు P2 ఆన్ చేసుకోవడానికి, సెకండ్ గేర్ వచ్చేటప్పుడు మీకు P2 ఎకనామీ ఉంటుంది ఈ ట్రాక్టర్లో. పెంచుకోవచ్చు. 540 RPM ఉంటుంది, 540 ఎకనామీ ఉంటుంది అనమాట. అది ఇంకో గేర్ అనమాట. అది ఆ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది 540లో అయితే. 540 ఎకనామీలో ఏదైనా పెద్ద ఇంప్లిమెంట్స్ చేసినప్పుడు అది పనికి వస్తుంది అనమాట. ఇది చూసుకుంటే మీకు టూల్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలా సీట్ ఒక రైట్ సైడ్లో చూసుకుంటే మీకు 4 స్పీడ్స్తో పాటు రివర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లోనే ఉంటుంది. ఈ యొక్క గేర్ బాక్స్ విషయానికి వచ్చేటప్పటికి టాటాలో కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట.
ఏఎఫ్టీ సైడ్ షిఫ్ట్ అనమాట. ఇది 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేటప్పుడు డిఫరెన్షియల్ లాక్, ఎప్పుడైనా దిగబడినప్పుడు ఉపయోగపడుతుంది. 2 టైర్లు సమానంగా పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఇవి చూసుకుంటే డ్రాఫ్ట్ పొజిషనింగ్, మీరు ఎక్కడైతే సెట్ చేసి పెడతారో ఆ బటన్ అయితే లిఫ్టోమాటిక్ బటన్ అండి. ఆ బటన్ వల్ల మీకు ఉపయోగాలు చాలా వరకు అయితే ఉంటాయన్నమాట. ఏ ట్రాక్టర్ లేదు, ఫస్ట్ టైం మీరు న్యూ హాలండ్లోనే చూశారు, ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ బటన్ మీరు ఆ డ్రాఫ్ట్ పొజిషన్ ఎక్కడైతే మీరు సెట్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా సెన్సింగ్ చేసుకొని మీరు ఎక్కువ యూజ్ చేసుకోలేదు. ఆ బటన్ని మొత్తం చూసుకుంటారు. మీరు ఎక్కడైతే పొజిషనింగ్ అయితే సెట్ చేసి పెడతారో అది మొత్తం అదే చూసుకుంటుంది. ఇది వచ్చేటప్పుడు హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా కనిపిస్తుంది. బ్రేక్ విషయానికి వచ్చేటప్పుడు ఈ ట్రాక్టర్లో ఆయిల్ఎంఎస్ బ్రేక్స్, ఆయిల్లో మునిగిన బ్రేక్స్ అనమాట ఇవి. హార్న్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ప్లేస్మెంటు కీ ఆన్ చేసేది కూడా ఉంటుంది. హార్న్ కూడా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు హెడ్లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద రెడ్ కలర్ నాబ్ వచ్చేటప్పటికి ఇంజన్ ఆఫ్ చేసేదానికి అనమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుని ఈ ట్రాక్టర్లో హవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటుంది, మిగతా అన్లాగ్లో ఉంటుంది. స్పీడోమీటర్ ఈ విధంగా కనిపిస్తుంది. హవర్స్ మాత్రం ఎప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది, కీ ఆఫ్ ఆన్లో ఉన్నా కూడా. స్టీరింగ్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. చాలా వరకు పట్టినా కూడా చాలా వరకు బాగుంది గ్రిప్ వచ్చేటప్పటికి. సిగ్నల్ లైట్స్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి బటన్స్ అనమాట అవి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఈ టాటలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 45 లీటర్ల వరకు ఉంటుంది. సైలెన్సర్ కూడా మీకు బానెట్లో నుంచి ఇంటిగ్రేట్ చేసి పెట్టుంటారు, చూసుకోవచ్చు. బానెట్ కూడా చాలా వరకు షీట్ క్వాలిటీ కూడా బాగుంది. దీంట్లో ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఆయిల్ వచ్చేటప్పటికి కెపాసిటీ 18 లీటర్ల నుంచి 20 లీటర్ల మధ్యలో ఉంటుంది. ఏ ట్రాక్టర్లో లేదు ఇంత తక్కువ, మీరు ఒక న్యూ హాలండ్లోనే చూస్తారు. ఈ ట్రాక్టర్ కూడా మంచి ట్రాక్టర్, మీరు కూడా కొనుక్కోండి. 42 హెచ్పీలో ఇది కూడా ఒక మంచి ట్రాక్టర్ అండి, కొని చూడండి మీకు అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పుడు 3 సిలిండర్లు అయితే ఉంటాయి. ఇంజన్ సీసీ చూసుకుంటే 2500 సీసీ, ఇంజన్ ఆర్పిఎం చూసుకుంటే 2000 ఆర్పిఎం, ఇంజన్ టార్క్ చూసుకుంటే 166 న్యూటన్ ఎంఎం అనమాట. డైనమోమీటర్ ఈ విధంగా కనిపిస్తుందండి. దాని కింద మీకు హైడ్రాలిక్ పంపు చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. పవర్ స్టీరింగ్ ఉంటే ఇంకో పంపు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది పవర్ స్టీరింగ్ కాదు కాబట్టి ఇంకో పంపు లేదు. సెల్ఫ్ మోటార్ ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే హైడ్రాలిక్ ఒక ఫిల్టర్ కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది అనమాట. సిన్సన్స్ వాళ్ళ ఇంజన్ అనమాట, మంచి ఇంజన్ అండి. మీరు 241 ట్రాక్టర్లో చూసుకోవచ్చు, ఐసీఆర్ ట్రాక్టర్లో చూసుకోవచ్చు. బానెట్ అయితే ఓపెన్ చేసుకుని ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మొత్తం మీకు షీట్ క్వాలిటీ, పెయింట్ క్వాలిటీ కూడా బాగుంది. కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అనేది మెయింటెనెన్స్ కాస్ట్ చాలా వరకు రావు, తక్కువగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట దీనివల్ల. దీని ఒక టోటల్ వెయిట్ చూసుకుంటే మీకు 1815 కిలోలు. కూలింగ్ సిస్టమ్ వచ్చేటప్పుడు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట. బ్యాటరీ కూడా మీకు ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక ఓవరాల్ లెంత్ చూసుకుంటే మీకు 3330 ఎంఎంతో ఉంటుంది. దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ భూమి నుంచి టాటర్కి 385 ఎంఎంతో ఉంటుంది అనమాట. దీనికి 5 years వారంటీ అయితే ఉంటుంది. టాటర్ వరకు మిగతా ఇది 1 year మీకు టాటర్ మొత్తానికి ఉంటుంది. మిగతా 5 years ఇది గేర్ బాక్స్ ఇంజన్కి అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఫోన్లు చేసి మాట్లాడుకోండి అండి. మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.